అందరికీ నమస్కారం. ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి పథంలో ఈ ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్న విజనరీ లీడర్ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బనగానపల్లె నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా వారు ఈ 2 సంవత్సరాలలో మా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. బనగానపల్లె పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డును ఇచ్చారు. బనగానపల్లె పట్టణ ముస్లిం సామాజిక వర్గానికి అద్భుతమైన షాదీఖానాను నిర్మించారు. బనగానపల్లె పట్టణ నిరుపేదల ఆకలిని తీర్చడం కోసం అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. బనగానపల్లె నియోజకవర్గానికి ఎంతో మహోన్నతమైన రెవెన్యూ డివిజన్ను ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో ప్రతి వాడలో సిమెంట్ రోడ్లను వేయిస్తూ ఉన్నారు. ప్రతి పల్లెను మరో పల్లెను కలుపుతూ నాణ్యమైన తార్ రోడ్లను వేయించడం జరిగింది. మన ఊరి పిల్లలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. మన ఊరి పిల్లలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. మన ఊరి పిల్లలకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చారు. మన ఊరి పిల్లలకు తల్లికి వందన పథకం కింద 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన ఊరి అమ్మమ్మ తాతయ్య ఇంటికి ఒక అధికారిని పంపించి ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ను నేర్పించి పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగేలా చేయబోతున్నారు. అలాగే రాబోయే 2 సంవత్సరాలలో దాదాపు 500 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యము కల్పించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటి మహానేత మన నియోజకవర్గానికి వస్తున్నందుకు ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి నియోజకవర్గ వాసి పెద్ద ఎత్తున బనగానపల్లె పట్టణానికి వచ్చి మన ఆనందాన్ని ఒక్కసారి చూపిద్దాం. చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ఆ స్థాయిలో కూర్చోబెడతామనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు. థ్యాంక్ యూ.